దళిత సంఘాల ఐక్యవేదిక జాతీయ అధ్యక్షులు చప్పిడి వెంగళరావు రూపొందించిన సామాజిక న్యాయం జగనన్నకే సాధ్యం కరపత్రన ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఉదయం 11 గంటలకు ఒంగోలు పరిధిలోని కొత్తపట్నం మండలంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వైసీపీ సీనియర్ నాయకుడు ఎంపీటీసీ ఎం శాంతారావు, డాక్టర్ చెరుకూరి వీర్రాఘవులు అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా దళిత సంఘాల ఐక్యవేదిక అధ్యక్షులు చప్పిడి వెంగళరావు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని మార్చాలని, రిజర్వేషన్లను ఎత్తివేయాలని ప్రధానమంత్రి మోడీ ప్రయత్నిస్తుంటే ఆయనతోనే టీడీపీ, జనసేన పార్టీలు పొత్తు పెట్టుకొని ఈ ఎన్నికల్లో ప్రజల ముందుకు వస్తున్నారని అన్నారు. ఆంధ్రప్రదేశ్ను అడ్డగోలుగా విభజించి మన రాష్ట్రాన్ని అంధకారంలోకి నెట్టివేసిన కాంగ్రెస్ పార్టీ నిస్సిగ్గుగా అధికార దాహంతో, మోసపూరిత వాగ్దానాలతో మరోసారి మనల్ని మోసం చేయడానికి మన ముందుకు వస్తుంది అని మండిపడ్డారు. అందుకే అటు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిని, ఇటు కాంగ్రెస్ను పవిత్రమైన మన ఓటు హక్కుతో తరిమి కొట్టాలని అన్నారు. ఒంగోలు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పేదల ఆశాజ్యోతి, విశాల హృదయుడైన బాలినేని శ్రీనివాసరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించి, అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని మరలా ముఖ్యమంత్రిని చేసి మన హక్కులను, రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి దళిత, గిరిజన, బహుజన, ముస్లిం, క్రిస్టియన్లు అందరూ తమ అమూల్యమైన ఓటును ఫ్యాన్ గుర్తుపై వేయాలని చప్పిడి వెంగళరావు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఎస్సీ సెల్ జిల్లా వైస్ ప్రెసిడెంట్ పట్రా బంగారం, సర్పంచ్ కట్టా శ్రీధర్, దళిత నాయకులు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని అడ్డగోలుగా విభజించి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని అంధకారం నెట్టేసినటువంటి కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా 2020 విజయంతో చంద్రబాబు ఆంధ్ర రాష్ట్రాన్ని నాశనం చేసి రాక్షస పాలన కొనసాగించి వేల కోట్ల రూపాయలు సప్లై నిధులు, ఎస్సీ ఎస్టీ సప్లై నిధులని తన జన్మభూమి కమిటీ సభ్యులకు బినామీ పేరుతోటి దారం చేసినటువంటి ఘనత చంద్రబాబుది. అటువంటి రాక్షస పాలన నుంచి ఎంతోమంది పేద విద్యార్థులు చదువుకోలేక, పేద విద్యార్థులకు ఇల్లు లేక గతంలో ఉన్నటువంటి చంద్రబాబు ప్రభుత్వంలోనే సర్వే చేసినటువంటి వెలుగు సర్వే ప్రకారంగా కోట్ల మంది ప్రజలు ప్రస్తుతున్నారని, కోట్ల మంది ప్రజలకి ఇల్లు లేవని చెప్పేసి చంద్రబాబు ఇచ్చినటువంటి నివేదికలే తేడా తెల్లమని ఆ రోజున. అటువంటి రాక్షస పాలన నుంచి ప్రజల్ని కాపాడటానికి 30-50 సంవత్సరాల మధ్య యువకులు అనారోగ్యంతో చచ్చిపోతూ ఉన్నారు చంద్రబాబు ప్రభుత్వంలో. వీటన్నింటినీ దృష్టి పెట్టుకొని జగనన్న అహోరాత్రులు శ్రమించి రాత్రింబవళ్ళు పాదయాత్రలు చేసి ప్రజలను చైతన్యపరిచి రాక్షస పాలన నుండి ప్రజలను కాపాడి విముక్తులు చేసి ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రోజు నుంచి ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళ యొక్క ఆరోగ్యాలు సుఖ సంతోషంతో వాళ్ళు జీవింపజేస్తూ ఉన్నటువంటి తరుణంలో ఇప్పుడు అదేవిధంగా రాజ్యాంగాన్ని మారుస్తామని చెప్పేసి, రిజర్వేషన్లు ఎత్తేస్తామని చెప్పేసి మోడీ ఆర్ఎస్ఎస్ బజరంగ ఎజెండాతో ముందుకు వస్తుంటే ఆయనతోటి కూటమి కట్టేటువంటి ఈ యొక్క చంద్రబాబు, పవన్ కళ్యాణ్లు, టీడీపీ, జనసేన కూటముల్ని తరిమి కొట్టాలని, అదేవిధంగా సౌత ప్రేమ చూస్తున్నటువంటి సౌత ప్రేమ వదిలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని కూడా తరిమి కొట్టాలని చెప్పేసి నేను దళిత, భోజన, గిరిజన సంఘాలకి, ప్రజలకి, ఓటర్లకి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అదేవిధంగా మనము మన జీవితాలను కాపాడుకోవాలంటే, మన రాజ్యాంగాన్ని కాపాడుకోవాలంటే, అంబేద్కర్ రాజ్యాంగాన్ని మనం అమలు చేసుకోవాలంటే, మన హక్కుల్ని మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా మనము జగనాన్ని ముఖ్యమంత్రిగా చేసుకోవాలి. ఆ విధంగా ఈరోజు మోడీ ప్రభుత్వాన్ని, మోడీ కొమ్ము కాస్తున్నటువంటి టీడీపీ, జనసేనని కుట్రపడుతున్నటువంటి, కమిటీ చూస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీలని చిత్తుగా ఓడించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క రాజ్యాంగాన్ని కాపాడుకొని మన జీవితాలు వెలుగునిపోవాలని చెప్పేసి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా విదేశీ విధానం ద్వారా ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి విదేశాల్లో చదువుకునే హక్కు కల్పించినటువంటి ఘనత మన జగనన్నది. వీటన్నిటిని కూడా నిర్ణయం చేసి ఈరోజు ఇంగ్లీష్ విద్య అన్ని కులాలతోటి, కార్పొరేట్ స్కూల్ తోటి సమానంగా పేద విద్యార్థులకు ఇంగ్లీష్ విద్య బోధించినటువంటి ఘనత జగనన్నది. ఇవన్నీ కాపాడుకోవాలంటే రాజ్యాంగం ఉండాలి. మన రాజ్యాంగం లేకపోతే ఇవన్నీ మనం కాపాడుకోలేము. కాబట్టి దళిత, గిరిజన, బహుజన ఓటర్లారా, మిత్రులారా మీరందరూ కూడా గమనించి ఈ యొక్క మోసపూరిత వాగ్దానాలను కూడా తరిమి కొట్టాలని చెప్పేసి అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటుని మీరు సద్వినియోగం చేసుకొని మన అంబేద్కర్ రాజ్యాన్ని కాపాడుకునే విధంగా మీరందరూ జగనన్నకి ఓటేసి మరలా జగనన్నకి
ముఖ్యమంత్రి చేయాలని కోరుతూ, అదేవిధంగా మన అసెంబ్లీ నియోజకవర్గంలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో జగనన్న బలపరిచినటువంటి త్యాగశీలి, పేదల పన్నిది, దళితుల ఆశాజ్యోతి, విశాల హృదయులు, సుదీర్ఘ పరిపాలన దక్షులు, 5 సార్లు ఎమ్మెల్యేగా, 2 సార్లు రాష్ట్ర మంత్రివర్యులుగా పనిచేసి సుదీర్ఘంగా ఒంగోలు నియోజకవర్గానికి సేవలు చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి ఇక్కడ మరలా మన రాజ్యాంగాన్ని కాపాడుకోవడానికి దళిత గిరిజనులు బాటలు వేస్తామని చెప్పేసి నేను ఈ విధంగా ఈ యొక్క జగనన్న సామాజిక న్యాయం జగనన్న సాధ్యం అని చెప్పేసి కరపత్రాన్ని మేము రూపొందించాము. ఈ కరపత్రాన్ని డాక్టర్ గారి చేత ఇక్కడ ఆవిష్కరింపజేశాము. ఈ యొక్క ఆవిష్కరణకి వచ్చినందుకు డాక్టర్ గారికి అభినందనలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఇంకొకసారి నేను బాలినేని శ్రీనివాసరెడ్డి గెలిపించాలని చెప్పేసి పిలుపునిస్తా ఉన్నాను. జై భీమ్, జై అంబేద్కర్, జై భారత్. అదేవిధంగా మన మండల పార్టీ అధ్యక్షులు డాక్టర్ వీర్రాఘవ గారిని 2 నిమిషాలు మాట్లాడుతూ కోరుతూ ఉన్నారు. ఇక్కడికి వచ్చేసిన దళిత సంఘ నాయకులకు, అలాగే వైఎస్ఆర్ పార్టీ శ్రేణులకు ప్రత్యేక ధన్యవాదాలండి. చాలా సంతోషం. రాష్ట్రంలో గత 5 సంవత్సరాల నుంచి జగనన్న సారథ్యంలో ఏ విధంగా ముందుకెళ్తుందో అందరికీ తెలుసు. దానిలో భాగంగా దళిత సంఘాలన్నీ జగనన్నకు సపోర్టుగా అందరూ కూడా కలిసి మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. చాలా సంతోషం. వాళ్ళకి మా మద్దతు కూడా సంపూర్ణంగా ఉంటుందని తెలియజేసుకుంటూ ఈ సంఘాలను అభినందిస్తూ ఏమైనా మాదిగా మీరు కూడా యానాది ఓటర్లారా, మనం ఈ వైఎస్ఆర్సీపీకి ఎందుకు వేయాలంటే మనందరి దేవుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. అలాంటి అంబేద్కర్ విగ్రహాన్ని ఈ ఇండియాలో ఎక్కడ లేని విధంగా మన అమరావతిలో, గుంటూరు నగరంలో ఏర్పాటు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఎంతైనా మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా ధనిక వర్గాలతో పాటు మన పిల్లలు కూడా ఇంగ్లీష్ మీడియం చదవాలనే ఉద్దేశంతో ఈ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం పెట్టి మన బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మనం ఎంతైనా తోడ్పాటు అందించాలని కోరుకుంటూ, మీ ఎన్ని ఓట్లు వైసీపీకి వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ జై భీమ్, జై భారత్.